హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ స్టడీస్ సర్కిల్ టెట్ అండ్ డిఎస్సి 6th క్లాస్ సోషల్ ఫస్ట్ లెసన్ అండి. సౌర్య కుటుంబంలో మన భూమి, అవర్ ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్, చాప్టర్ 1. ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ని నేను ఆల్రెడీ అండర్లైన్ చేసి పెట్టాను. ఓన్లీ అవి మాత్రమే చెప్తామని ఈ వీడియోలో ఫిక్స్ అయ్యాను. సో వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. నా ఛానల్కి ఎప్పుడే వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ వరకు చేరుతాయి. ఉర్సా మేజర్ లేదా బిగ్ బేర్ అనేది అటువంటి ఒక నక్షత్ర రాశి. చాలా తేలికగా గుర్తించదగిన నక్షత్ర రాశులలో ఒకటి సప్తర్షి. ఇది 7 నక్షత్రాల సమూహం. మీకు తెలుసా, ఉత్తరార్ధ గోళంలోని ప్రజలు ఉత్తర నక్షత్ర సహాయంతో ఉత్తర దిక్కును గుర్తించేవారు. ఈ నక్షత్రం ఉత్తర దిక్కును సూచిస్తుంది. దీనిని ధ్రువ నక్షత్రం అని కూడా అంటారు. ఇది ఎల్లప్పుడూ ఆకాశంలో ఒకే స్థితిలో ఉంటుంది. సప్తర్షి నక్షత్ర రాశి ఊర్స్ మేజర్ సహాయంతో ఈ ధ్రువ నక్షత్రాన్ని మనం గుర్తించవచ్చు. సప్తర్షి నక్షత్ర రాశిని ఊర్స్ మేజర్ అని చెప్తారు. సప్తర్షి నక్షత్ర రాశి సహాయంతో ధ్రువ నక్షత్రాన్ని కనుగొంటారు. ఈ ధ్రువ నక్షత్రం వల్లనే దిక్కు ఎటువైపు ఉన్నది అనేసి ఈజీగా తెలుసుకోవచ్చు. ఉల్కాలు అని పిలువబడే కొన్ని ఖగోళ వస్తువులు సౌర వ్యవస్థను ఏర్పరుస్తాయి. సూర్యుని ఉపరితలం దాదాపు 6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. అంటే ఎంత వేడిగా ఉంటుందన్నది అర్థం చేసుకోండి. భూమి నుండి సూర్యునికి సుమారు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. మీకు తెలుసా, సూర్యుడు ఎంత పెద్దది? సూర్యునిలో మొత్తం 13 లక్షల భూములు ఇమిడిపోగలవు. సూర్యుడు ఎంత పెద్దవాడంటే 13 లక్షల భూములు ఇమిడిపోగలవు అంటే సూర్యుడు ఎంత పెద్ద నక్షత్రం అన్నది మీరు అర్థం చేసుకోవాలి. సూర్యుడు ఒక నక్షత్రం అండి, గుర్తుపెట్టుకోండి. గ్రహాలు, ఈ ప్యాటర్న్ గుర్తుపెట్టుకోండి. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి. బృహస్పతినే గురుడు అని కూడా అంటారు. శని, ఇంద్రుడు, వర్ణుడు. సూర్యుని చుట్టూ ఈ గ్రహాలు తిరుగుతాయి కదండి. ఇట్లా సూర్యుడు ఉండి గ్రహాలన్నీ ఇట్లా రౌండ్ గా తిరుగుతాయి కదండి. ఈ రౌండ్ గా ఈ గుండ్రంగా ఒకసారి తిరిగేదాన్ని కక్ష అంటారు. ఇది ఒక గ్రహం తన కక్షలోనే తిరుగుతుంది. దీన్ని కక్ష అంటారు. ఓకేనండి. సూర్యుడికి దగ్గరగా ఉన్న 4 గ్రహాలను అంతర్గ్రహాలు అంటారు. సూర్యుడికి దగ్గరగా ఉన్న 4 గ్రహాలు అంతర్గ్రహాలు అంటారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ ప్యాటర్న్ గుర్తించుకున్నారంటే ఈ ప్యాటర్న్ నుంచి ఒక 2-3 బిట్స్, ఇంపార్టెంట్ బిట్స్ అయితే మనం గ్యాదర్ చేయొచ్చు. అది ఎలా అంటారా, సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహం ఏంటని అడగచ్చు. బుధుడు. సూర్యుడి నుంచి భూమి ఎన్నవ స్థానంలో ఉంటుంది అని? 3వ స్థానంలో. సూర్యుడి నుంచి దగ్గరగా ఉన్న 4 గ్రహాలను అంతర్గ్రహాలు అని అంటారు. ఆ అంతర్గ్రహాలు ఏంటంటే బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. ఓకేనండి. అంతర్గ్రహాలు చిన్నవిగా ఉండి రాళ్లతో కూడి ఉంటాయి. అంతర్గ్రహాలు అనేవి చిన్నవిగా ఉండి రాళ్లతో కూడి ఉంటాయి అంటే. నెక్స్ట్ 4 బాహ్య గ్రహాలు అని అంటారు. ఈ బాహ్య గ్రహాలు వచ్చే బృహస్పతి, గురుడు, శని, ఇంద్రుడు, వర్ణుడు. ఇవి పెద్దవి మరియు వాయువులు, ద్రవాలతో కూడి ఉంటాయి. ఓకేనండి. ఈ ఫస్ట్ 4 గ్రహాలు వచ్చే అంతర్గ్రహాలు. ఇవి చిన్నవిగా రాళ్లతో కూడి ఉంటుంది. లాస్ట్ 4 గ్రహాలు వచ్చి బాహ్య గ్రహాలు. ఇవి 4 వచ్చి పెద్దవిగా మరియు వాయువులు, ద్రవాలతో కూడి ఉంటాయి. సో ఇంపార్టెంట్ అండి, ఈ పాయింట్ని అసలు మర్చిపోకండి. డిఫరెన్స్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇవి చిన్నవి, ఇవి పెద్దవి. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు. శుక్రుడికి, భూమికి కవల గ్రహం, ఎర్త్ ట్విన్ గా పరిగణిస్తారు. భూమిలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఉన్న గ్రహం ఏంటంటే శుక్రుడు. అందుకే శుక్రుడికి ఎర్త్ ట్విన్ గా పేరు కూడా ఉందండి. ఎందుకంటే దాని పరిమాణం, ఆకారం భూమిని చాలా వరకు పోలి ఉంటాయి. గ్రహాలలో పెద్దది బృహస్పతి, చిన్నది బుధుడు. గ్రహాలన్నిటిలో సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం ఏంటంటే బుధుడు. అలాగే గ్రహాల్లో వల్ల చిన్న గ్రహం ఏంటంటే చిన్న గ్రహం బుధుడు. గ్రహాల్లో పెద్ద గ్రహం బృహస్పతి. సో వేరియేషన్ చూసుకోండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే సూర్యుడిని ఇంగ్లీష్ గ్రహాల పేర్లు క్రమవర్షంలో ఏ హింట్తో గుర్తుపెట్టుకున్నారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే కనుక మనకు ఖచ్చితంగా ఈ పాయింట్ అయితే గుర్తుండాలి. సో సూర్యుని నుండి ఇంగ్లీష్ గ్రహాల పేర్లు క్రమ వరుసలో పెట్టుకునేటప్పుడు
మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ యాజ్ నూడిల్స్. మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ యాజ్ నూడిల్స్. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. ఈ ఒక్క పేజీ మీద చాలా గట్టిగా టార్గెట్ పెట్టాలండి, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. బుధుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలం 88 రోజులు. తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం 59 రోజులు. శుక్రుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలం 255 రోజులు. తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం 243 రోజులు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలం 365 1/4 రోజులు. తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం 1 రోజు. సూర్యుని భూమికి ఉపగ్రహాలన్నీ 1. అదేంటి? చంద్రుడు. క్లియర్. అంగారకుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలం 687 రోజులండి. తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం 1 రోజు. గ్రహాల సంఖ్య వచ్చి 2. ఒకటండి ఉపగ్రహాల సంఖ్య. చంద్రుడికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుటకు భూమి చుట్టూ తిరుగుటకు పట్టే కాలం 27 రోజులేనండి. రెండిట్లకి 27 రోజులే. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగొచ్చు, తన చుట్టూ తాను తిరుగుతూ వేరే ఒక గ్రహం చుట్టూ తిరుగుటకు పట్టే కాలం 2 సమానమైన ఉపగ్రహం ఏంటని అడగచ్చు. సో ఏంటంటే అది చంద్రుడు. బృహస్పతి సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలం 11 సంవత్సరాల 11 నెలలు, సుమారు 12 సంవత్సరాలు. తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం 9 గంటల 56 నిమిషాలు. ఉపగ్రహాల సంఖ్య వచ్చి 79. శని సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలం 29 సంవత్సరాలండి. శనికి తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం 10 గంటల 40 నిమిషాలు. ఉపగ్రహాలు వచ్చి 82, ధృవీకరించబడినవి 53, గుర్తించబడినవి 29. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు, శని గ్రహానికి ఉపగ్రహాల సంఖ్య 82 అయితే గుర్తించబడినవి ఎన్ని అని అడగవచ్చు. 29 అండి. ఇంద్రుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలం 84 సంవత్సరాలు. తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం 17 గంటల 14 నిమిషాలు. ఉపగ్రహాల సంఖ్య 27. సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలం 124 సంవత్సరాలు. తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం 16 గంటల 7 నిమిషాలు. ఉపగ్రహాల సంఖ్య 14. కొన్ని ఇవి డిస్టెన్స్ అండి. బుధుడు 85 లక్షల కిలోమీటర్లు. శుక్రుడు 108 లక్షల కిలోమీటర్లు. భూమి 150 లక్షల కిలోమీటర్లు. అంగారకుడు 228 లక్షల కిలోమీటర్లు. వికా ప్రాంతం. బృహస్పతి 770 లక్షల కిలోమీటర్లు. శని 1427 లక్షల కిలోమీటర్లు. బుధుడు 2869 లక్షల కిలోమీటర్లు. వర్ణుడు 4496 లక్షల కిలోమీటర్లు. 2006వ సంవత్సరం వరకు మన సౌర కుటుంబంలో 9 గ్రహాలు ఉండేవి, కానీ ప్రస్తుతం 8 గ్రహాలే ఉన్నాయి. 9వ గ్రహం ఏంటి? 2006వ సంవత్సరంలో మన సౌర కుటుంబంలో మొత్తం 9 గ్రహాలు ఉండేవంటుంది. నెక్స్ట్ వచ్చి అవి ఇప్పుడైతే ప్రజెంట్ 8 గ్రహాలు ఉన్నాయి. ఆ 9th గ్రహం ఏంటని అడుగుతున్నారు. మీకు తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి, నేను అక్కడికి వచ్చి చెప్తాను. భూమి సూర్యుని నుండి 3వ ఉపగ్రహం. పరిమాణంలో ఇది 5వ అతిపెద్ద గ్రహం. ఇది ధృవాల వద్ద కొద్దిగా సమతలంగా ఉండి మధ్యలో పెద్దగా ఉంటుంది. అందుకే దాని ఆకారాన్ని జియోడిగా అభివర్ణించ, అంటే భూమి లాంటి ఆకారం. భూమి యొక్క ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. బాహ్య అంతరిక్షం నుండి భూమి నీల రంగులో కనిపిస్తుంది, ఎందుకంటే దాని 3/2 వంతుల ఉపరితలం నీటితో కప్పబడి ఉంటుంది. కాబట్టి దీనిని నీలి గ్రహం అంటారు. భూమి ఆకారాన్ని జియోయిడ్గా అభివర్ణించారంటే, సో ఈ పాయింట్ని గట్టిగా మెన్షన్ చేసుకోండి. అలాగే భూమి నీలాకారంలో కనిపిస్తుంది, ఎందుకంటే దాన్ని 3/2 వంతుల ఉపరితలం నీటితో కప్పబడి ఉంది. 3/2 వంతుల. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. భూమి 4 ప్రధాన ఆవరణాలు కలిగి ఉందంటండి. అవి శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం. మొదటి 3 ఆవరణలతో పాటు తగిన వాతావరణం కలిసి భూమిపై జీవులు జీవించడాన్ని సాధ్యం చేస్తాయి. దీన్నే జీవావరణం అని పిలుస్తాం. దీంట్లోనే ఆల్రెడీ హింట్ ఉందండి, చూసుకోండి. శిలావరణం అంటే
శిలలతో ఉండే వాతావరణాన్ని శిలావరణం అంటారు. జలావరణం అంటే నీటితో ఉండే వాతావరణాన్ని జలావరణం అంటారు. వాతావరణం అంటే మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని వాతావరణం అంటారు. జీవావరణం అంటే జంతువులు జీవించే ప్రతి జీవిని జీవించే వాతావరణాన్ని జీవావరణం అంటారు. కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ వేగంతో ప్రయాణించినప్పటికీ సూర్యుని కాంతి భూమిని చేరుకోవడానికి 8 నిమిషాలు పడుతుంది. ఆల్రెడీ చెప్పాను కదండి, ఇది రాళ్లతో నేలతో కూడి ఉన్న భూమి యొక్క ఘన బాహ్య పొర అంటే భూమికి పైన ఉన్న పొరని ఘన బాహ్య పొర అనేసి అంటారు. దీనినే శిలావర్ణం అంటారు. జలావరణం భూమిపై గల జల భాగాలైన సముద్రాలు, నదులు, సరస్సులు, పర్వతాలపై గల మంచు పొరలు, చెరువులు మొదలైన వాటినన్నిటిని కలిపి జలావరణం పిలువబడుతుంది. వాతావరణం భూమి చుట్టూ విస్తరించి ఉన్న గాలి పొరను వాతావరణం అంటారు. వాతావరణంలో వివిధ రకాలైన వాయువులు ఉన్నాయి. వీటిలో ప్రధాన వాయువు నత్రజని. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్. నత్రజని 78%, ఆక్సిజన్ 21%, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్, హీలియం, ఆర్గాన్, ఓజోన్ తక్కువ మొత్తంలో ఉంటాయి. కార్బన్ డైఆక్సైడ్ 0.04. జీవవర్ణం భూమిపైన, నీటిలో, గాలిలో ఉండే అన్ని రకాల జీవులను కలిపి జీవవర్ణం అని పిలుస్తారు. ఇది మొక్కలు, జంతువులు, బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మ జీవులను కలిగి ఉంటుంది. ఉపగ్రహాలు బుధుడు, శుక్ర గ్రహాలకి ఉపగ్రహాలు లేవు. ఎగ్జామ్ ప్యాటర్న్ లో అడగొచ్చు, గ్రహాలలో ఉపగ్రహాలు లేని గ్రహాలు ఎన్ని? గ్రహాలలో ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి నా క్వశ్చన్ అయినా అడగొచ్చు. శుక్రుడికి గ్రహాలకి ఉపగ్రహాలు లేవు. భూమి యొక్క వ్యాసంలో 4వ వంతు మాత్రమే చంద్రుడు. చంద్రుడు భూమి నుండి 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. చంద్రుడు మనకి అంత దగ్గరగా కనిపించడానికి కారణం ఏంటంటే, చంద్రుడికి అలాగే భూమికి ఉన్న దూరం ఎంతంటే 3,84,000 కిలోమీటర్లు మాత్రమే. అది చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి 27 రోజులు పడుతుంది. అలాగే తన చుట్టూ తాను తిరగడానికి సరిగ్గా అదే సమయం పడుతుంది. దాని ఉపరితలం పర్వతాలు, మైదానాలు మరియు గుంతలను కలిగి ఉంటుంది. చంద్రుని ఉపరితలం అవి నీడలను కలుగజేస్తాయి. చంద్రుడు ఎప్పుడు గుంతలుగా మచ్చలుగా కనిపిస్తాడు కదా, దానికి కారణం ఏంటంటే దాని ఉపరితలం పర్వతాలు, మైదానాలు మరియు గుంతలను కలిగి ఉంటుంది. అందువల్ల చంద్రుని ఉపరితలం నీడలను కలిగి చేస్తున్నాయి అని చెప్తున్నారు. మీకు తెలుసా, చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి అమెరికాకు చెందిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఇతను 21 జూలై 1969 చంద్రునిపై అడుగుపెట్టారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ హోమగామి ఎవరు? రాకేష్ శర్మ. మానవ నిర్మిత ఉపగ్రహం గురించి నాకు ఒకటి చెప్పండి. మానవ నిర్మిత ఉపగ్రహం అని చెప్పగానే మనకు ఫస్ట్ మన మైండ్లోకి వచ్చేది ఆర్యభట్ట ఉపగ్రహం. ఇది రాకెట్ ద్వారా తీసుకువెళ్ళబడి భూమి మరియు ఇతర సౌర వస్తువులు చుట్టూ కక్షలో ఉంచబడుతుంది. అంతరిక్షంలో ఉన్న కొన్ని భారతీయ ఉపగ్రహాలు ఇన్సాట్, IRS, ఎడ్యుసాట్ మొదలైనవి. సో టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 3 ఇచ్చారు కాబట్టి సో ఇవి 3 గట్టిగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సూర్యుని చుట్టూ తిరిగి చిన్న చిన్న రాళ్లను ఉల్కాలు అంటారు. కొన్నిసార్లు ఈ ఉల్కాలు భూమి దగ్గర వరకు వచ్చి దానిపై పడిపోతాయి. ఈ ప్రక్రియలో గాలిలో ఘర్షణ కారణంగా అవి వేడికి కాలిపోతాయి. ఈ సందర్భంలో అవి వెలుతురుని కలుగు చేస్తాయి. కొన్నిసార్లు పూర్తిగా కాలిపోకుండా ఒక ఉల్కా ప్రాంతం భూమిపై పడినప్పుడు గుంతలను సృష్టిస్తుంది. తోకచుక్కలు అంటే తోకతో కనిపించే ఖగోళ వస్తువులు. తోకచుక్క యొక్క తల మంచుతో కలిసి ఉండి ఘన కణాలను కలిగి ఉంటుంది మరియు తోక వాయువులతో తయారవుతుంది. హేలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది. ఇది చివరిసారిగా 1986 సంవత్సరంలో కనిపించింది. మరలా ఇది 2061 సంవత్సరంలో కనిపిస్తుంది. ఇంపార్టెంట్ పాయింట్స్ చూసారా? తోకచుక్క యొక్క తల మంచుతో కలిసి ఉండే ఘన కణాలను కలిగి ఉంటుందంట. తోక వాయువులతో తయారవుతుంది. అదొక పాయింట్. హేలీ తోకచుక్క అనేది ప్రతి 76 సంవత్సరాలు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది. ఎన్ని సంవత్సరాలు అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇది చివరిసారిగా ఎప్పుడు కనిపించింది? ఈ ఇయర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. మరలా
ఇది ఎన్నవ సంవత్సరంలో కనిపిస్తుంది అనే విధంగా కూడా అడగవచ్చు. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కోట్ల నక్షత్రాల సమూహాన్ని గెలాక్సీ అంటారు. మన సౌరకుటుంబంలో ఈ గెలాక్సీలో ఒక భాగం. దీన్నే పాలపుంత అని కూడా అంటాం. ప్రాచీన భారతదేశంలో దీన్ని ఆకాశంలో ప్రవహిస్తున్న కాంతి నదిగా భావించాలి. అందువల్ల దీనిని ఆకాశగంగా అని కూడా పిలుస్తారు. ఇంకొక పేపర్ చూసామంటే ఫస్ట్ లెసన్ చాప్టర్ కంప్లీట్ గా చదివేసుకున్నట్టు అవుతాము. విశ్వం లక్షలాది గెలాక్సీల సమూహం అన్న సత్యం మీరు గ్రహించారా? గెలాక్సీ అంటే కోట్లాది నక్షత్రాల సమూహం. గ్రహ శకలాలు అంటే అంగారకుడు బృహస్పతి మధ్య గల గ్రహ శిథిలాలు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగొచ్చండి. గ్రహ శకలాలు ఏ ఏ గ్రహాల మధ్య ఉంటాయి అని అడగొచ్చు. ఉల్కాలు సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్ళు. ఉపగ్రహాలు అంటే గ్రహాల చుట్టూ తిరిగే ఖగోళ వస్తువులను ఉపగ్రహాలు అంటారు. కక్ష సూర్యుని చుట్టూ తిరుగు గ్రహాలు తిరిగే మార్గాన్ని కక్ష అంటారు. జియోయిడ్ భూమి వంటి ఆకారం. శిలావర్ణం, జలావర్ణం, వాతావరణం, జీవవర్ణం, నక్షత్ర రాశులు. ఇవి ఆల్రెడీ లెసన్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. అది కూడా చూసేస్తే చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. యాంటీ క్లాక్ వైజ్లో ఏ ఏ గ్రహాలు తిరుగుతాయంటే శుక్రుడు, ఇంద్రుడు తప్ప మిగతా అవన్నీ గ్రహాలు అంటే బుధుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, వర్ణుడు. ఇవన్నీ గ్రహాలు యాంటీ క్లాక్ వైజ్ లో తిరగాలి. శుక్రుడు, ఇంద్రుడు మాత్రం సవ్య దిశలో క్లాక్ వైజ్ గా తిరగాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. క్లాక్ వైజ్ గా సవ్య దిశలో తిరిగే గ్రహాలు ఎన్ని అని అడగచ్చు, లేదంటే ఏవని అడగచ్చు. ఫస్ట్ నుంచి బుధుడు, శుక్రుడు సెకండ్ పొజిషన్, సూర్యుడి నుంచి శుక్రుడు రెండో పొజిషను, లాస్ట్ నుంచి ఇంద్రుడు రెండో పొజిషన్. ఈజీ అండి. ఫస్ట్ నుంచి సెకండ్, లాస్ట్ నుంచి సెకండ్ ఉపగ్రహం, సెకండ్ గ్రహం, లాస్ట్ నుంచి సెకండ్ గ్రహం. ఇవి రెండు గ్రహాలు మాత్రం క్లాక్ వైజ్ లో తిరుగుతాయి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉన్న శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఏంటండి? నెల్లూరు జిల్లాలో శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఉన్నది. ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయిపోయిందండి. సెకండ్ లెసన్ త్వరలోనే అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి. నా ఛానల్ మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.